ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. హలో అండి. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మన భారతదేశాన్నే కుదిపేసిన ఒక సంఘటన. దాని నుంచి నిజంగా బయటికి రావడానికే చాలా భయమేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతూ ఉంటారు. సో, ఆ భయం నుంచి బయట పడడానికి మనకి మనం ఎలాగ స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. ఇలాంటి విషయాలన్నిటి గురించి మనతో పాటు ఉన్నారు. మరి మంచిగా మనల్ని గైడ్ చేస్తూ ఆ భయాల్ని పోగొట్టి మనకి కాస్త ధైర్యం చెప్పే వ్యక్తి సైకియాట్రిస్ట్ స్పందన గారు. హలో స్పందన గారు. హలో. సో, మీరు రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఏదైనా ఒక లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అది ఏదన్నా కావచ్చు. మొన్నటికి మొన్న మనకి ఒక హనీమూన్ ఇన్సిడెంట్ జరిగింది. మేఘాలయ హనీమూన్ అవును. ఇన్సిడెంట్. సో, పెళ్ళైన వాళ్ళు హనీమూన్‌కి వెళ్ళడానికి చాలా భయపడుతున్న సంఘటనలు కూడా మనకి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, నిన్న చూసుకున్నట్లయితే మనకి ఫ్లైట్ క్రాష్. సో, ఫ్లైట్ ఎక్కాలంటే ఒక భయం. అలానే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అంతమంది, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి బాధలు కూడా అసలు మాటల్లో చెప్పడానికి అది చాలా కష్టము. సో, ఇలాంటి టైంలో ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఎలా వాళ్ళని ఓదార్చాలి అన్న విషయాలు తెలుసుకుంటూ, అలానే ఎవరైతే భయంతో బాధపడుతూ ఉన్నారో, సో, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఫ్లైట్ ఎక్కడానికి భయపడతారు, ట్రావెలింగ్ అంటే భయపడుతూ ఉంటారు, మనుషులతో మాట్లాడడానికి ఇలా భయపడిపోతూ ఉంటారు. కొన్ని భయాలు కొన్ని స్టక్ అయిపోతూ ఉంటాయి మనలో. సో, వాటి నుంచి బయటపడడానికి మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈ రోజుల్లో యాంగ్జైటీ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఏంటంటే ఈ ఫ్లైట్ క్రాషెస్ చూసి, ఈ రోడ్ యాక్సిడెంట్స్ చూసి, ఇలాంటి మర్డర్స్ చూసి చాలామంది జనాలు భయపడుతున్నారు. మీరు చెప్పినట్టునే అసలు మాకు భయము. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు. కొన్ని స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. అంటే ఇలాంటివి చూసిన తర్వాత మేము ఫ్లైట్ ఎక్కాలంటే మాకు భయం వేస్తుంది, మాకు యూనో ఇలా షివరింగ్ వచ్చేస్తుంది అని. కానీ మేము ఏం చెప్తామంటే, చూడండి, డెత్ ఒక ఇన్నెవిటబుల్ థింగ్. అది మనము ఎంత ఒక ఏజ్, ఒక మైండ్ సెట్ ప్రాసెస్ చేసుకుంటే అంత ధైర్యంగా ఉండగలం. నేను ఎక్కువ మంది ఇలా ఫ్లయింగ్ నాకు భయంగా ఉందని చెప్పే వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే, మనం ఫ్లైట్ యాక్సిడెంట్స్ కంటే రోడ్ యాక్సిడెంట్స్ ద ప్రపోర్షన్ ఇస్ చాలా ఎక్కువ. అవును. సో ఇది ఒక చాలా ట్రాజెడీ. అంటే ఇంతమంది వందల మంది ఒకేసారి చనిపోవటం అనేది పెద్ద ట్రాజెడీ. అది మనం ఏంటి, ఒక మైండ్ సెట్తో మనం మూవ్ అవ్వాలి. ఎలా అంటే, ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే ప్రతి ఏరోప్లేన్లో చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ కూడా అవుతూనే ఉంటాయి. కానీ అది మన మైండ్ సెట్ని మనం డిస్టర్బ్ అవ్వనివ్వకూడదు. అక్కడే స్టక్ అయిపోతూ ఉంటాం. అదే ఒక్కటే రీప్లే అవుతూ ఉంటుంది జనాలకి. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి చోట ఆ ప్లేన్ కాలిపోవటము, ప్లేన్ కింద పడిపోవటం చూడటము, హాస్పిటల్స్ లో వాళ్ళందరూ ఏడుపులు అవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఎప్పుడు చూసినా కూడా ఒక రకమైన ఫీల్ వచ్చేస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం ఆ కాసేపటికి కూడా. అవును. అంటే న్యూస్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం న్యూస్ పెట్టంగానే ఒక యాంగ్జైటీ ప్రొవోకింగ్ ఈవెంట్ లాగా ఉంటుంది. అవును. ఎందుకంటే అన్నీ బ్యాడ్ న్యూసే. అన్నీ ఇలా చూస్తే డెఫినెట్గా పీపుల్ డిస్టర్బ్ అవుతారు. సో ఇలాంటి టైమ్స్ మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, ఫ్లైట్ యాక్సిడెంట్స్ కంటే రోడ్ యాక్సిడెంట్స్ చాలా కామన్. మనం ఇలా బయటికి వెళ్ళి వీ హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హర్ట్ ఇన్ అ రోడ్ యాక్సిడెంట్ దెన్ అ ఫ్లైట్ యాక్సిడెంట్. సో అది మనము ఇవన్నిటికంటే మనకి ఈ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనము ఒక్క నిమిషం తీసుకొని ఆ థాట్ని జస్ట్ అలా ప్రాసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత సంథింగ్ పాజిటివ్ ఆలోచించాలి. అంటే మీ లైఫ్లో పాజిటివ్ ఏముంది అంటే, మీ ఒక కిడ్స్, మీ ఒక లైక్ పాజిటివ్ రిలేషన్షిప్స్, మీ పేరెంట్స్, మీ హస్బెండ్, మీ కిడ్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్, అలా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ గురించి ఆలోచించి కొంచెం దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి. ఆ నెగిటివ్ థాట్ మళ్ళీ బ్రెయిన్లో రిపీట్ అవ్వకుండా డిస్ట్రాక్ట్ చేసుకుంటే అది చాలా మంచి థాట్ ప్రాసెస్. Some of the greatest minds in the world are actually minds which don't wander. అంటే ఎక్కువ అటు ఇటు వెళ్ళవు వాళ్ళ మైండ్స్ ఎప్పుడు ఒక దాని మీద ఫోకస్ ఉంటాయి, పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ ఉంటాయి. సో మీరు కూడా ఇలా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్ట్రాక్ట్ చేసుకొని, ఓకే, ఈరోజు మేము కొంచెం పాజిటివ్ ఆలోచిస్తామని కొన్ని లైఫ్లో పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచించి, అండ్ థింగ్స్ దట్
మనకి గ్రేట్ఫుల్నెస్ మనం చాలా తక్కువగా మనం చేసుకుంటాం. అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్, నాకు ఈ హెల్త్ గురించి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై రిలేషన్షిప్స్, గ్రేట్ఫుల్ ఫర్ మై కెరియర్ అని మనం ఎక్కువ అనుకోం. అంటే ప్రతి దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోం. అవును, ఎస్, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే ఒక రకమైన ఫీల్, ఒక హ్యాపీ ఫీల్ అన్నది మనకు Yeah. కలుగుతుంది అంటూ ఉంటారు. అవును. అంటే మనము ఎక్కువ ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల, మన పక్కన జనాల వల్ల మనకి కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. చాలా టూ మెనీ కంపారిజన్స్. అవును. అసలు ఇలా సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎంతమంది టీనేజర్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇలా సోషల్ మీడియాలో చూసి వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వీళ్ళు నన్ను పిలవలేదు, వీళ్ళు నన్ను పిలిచారు అనేది ఎక్కువైపోతుంది. సోషల్ కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఆ సోషల్ కంపారిజన్స్ కాకుండా మనం గ్రేట్ఫుల్గా ఉండటం. ఓకే, ఈ రోజు నాకు ఇది ఉంది, దాని గురించి నేను గ్రేట్ఫుల్ ఉంటా అంటే ఒక పాజిటివ్ ఫీల్లో ఉండొచ్చు. దీస్ ఆర్ గుడ్ వేస్. ఫస్ట్ ప్రాక్టీసింగ్ గ్రేట్ఫుల్నెస్, సెకండ్ ఒక నెగిటివ్ థాట్ ఇలా మైండ్లో తిరుగుతుంది అంటే కొంచెం పాజిటివ్ థాట్స్తో రిప్లేస్ చేయటం. ఈ రెండు చాలా మంచి ప్రాక్టీసెస్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ కొంచెం మంచి పాజిటివ్ జోన్. అండ్ యాజ్ ఫార్ ద విక్టమ్స్ ఫ్యామిలీస్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ టైం. అంటే ఒక్కొక్క మనిషి, ఆ ఫ్లైట్లో ఎక్కిన మనిషికి వాళ్ళకి వాళ్ళ ఓన్ డ్రీమ్స్ ఉండేవి, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి, వాళ్ళకు ఒక లైఫ్ ఉండేది. ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చెప్పేవాళ్ళు మేబీ ఒక మెసేజ్ చేసి నేను ఇలా బోర్డ్ అయ్యాను, మళ్ళీ తొందరగా దిగిపోతాను అని. కానీ ఆ బోర్డ్ అయిన మెసేజే వెళ్ళింది, కానీ దిగటం మెసేజ్ వాళ్ళు ఇది లేకపోయారు. ఫస్ట్ వాళ్ళ వాళ్ళ విక్టమ్ ఫ్యామిలీస్కి చాలా డిస్బిలీఫ్గా ఉంటుంది, ఇది అసలు ఎలా అయింది ఎంత ఫాస్ట్గా అని. కానీ ఒక గ్రీఫ్ ప్రాసెస్లో ఏంటంటే డిస్బిలీఫ్ తర్వాత కోపం వస్తుంది, నాకే ఎందుకు ఇలా అయిందని. తర్వాత ఒక బాధ వస్తుంది. బాధ అనేది చాలా రోజులు ఉంటుందని. ఆ బాధను ఎలా అంటే ఆ బాధ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం ఒక హెల్ప్ తీసుకోవటం, ప్రొఫెషనల్ హెల్ప్. అండ్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవటం దట్ అందరికీ బాధలు ఉంటాయి, అండ్ మనం బాధ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఏరవచ్చు. ఒక వేరే వాళ్ళతో, మనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళతో బాధ చెప్పుకోవచ్చు. లేకపోతే ఇలా ప్రొఫెషనల్ సపోర్ట్ లైక్ థెరపిస్ట్, సైకియాట్రిస్ట్ అందరూ ఉంటారు హెల్ప్ చేయడానికి. అది కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి దట్ ఒక్క సైకియాట్రిస్ట్ కానీ ఒక సైకాలజిస్ట్ కానీ అప్రోచ్ అవటం ఈ రోజుల్లో ఇట్ ఈస్ అ కామన్ థింగ్ అండ్ ఏమీ షేమ్ఫుల్ థింగ్ కాదు. ఆ మెంటల్ స్టిగ్మా అనేది మీరు మైండ్లో నుంచి తీసేసి మమ్మల్ని అప్రోచ్ అవుతే వీ విల్ ట్రై టు హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చాలా మంది ఒక బ్యారియర్ పెట్టేసుకుంటారు, నేను ఇంతే, నేను ఎవరు చెప్పినా మారలేను, నా మైండ్ సెట్ ఇంతే. సో అలాంటి వాళ్ళని మనం ఎలా మార్చగలమంటారు? ఆ స్టేజ్ నుంచి వాళ్ళని ఎలా బ్యాక్కి తీసుకురాగలము? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా మనసు గట్టిగా చేసేసుకున్నారు, అది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ థాట్స్కి ఫీలింగ్స్కి ఏం కనెక్షన్ ఉంది, అది మీ బిహేవియర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఆ లింకేజ్ని చూసుకుంటే ఏ మనిషి అయినా వాళ్ళకి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా అసలు ఓకే మీ థాట్ ప్రాసెస్ మాకు ఏమీ వద్దు హెల్ప్ అంటే ఆ థాట్ ప్రాసెస్ మీరు ఎలా వచ్చారు అక్కడికి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో మీకు ఒక్కసారి అర్థమవుతే మీరే కొంచెం రెస్పాండివ్ ఉంటారు ఎవరైనా టు గెటింగ్ హెల్ప్. ఓకే, సో మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా హెల్ప్ తీసుకోవడానికి, హెల్ప్ అడగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక రకమైన డిప్రెషన్లోని, సెల్ఫ్ పిటీలోనే బతుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చి ఓపెన్ అప్ అవ్వాలి, షేర్ చేసుకుంటేనే నా బాధ తగ్గుతుంది, అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అండి, లాస్ట్ కోవిడ్ వరకు కూడా అంత మెంటల్ హెల్త్ మీద ఎవ్వరూ ఎక్కువ మాట్లాడలేదు, అంత అవేర్నెస్ లేదు. దానికి ముందు ఎలా ఉండేదంటే అమ్మో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మాకు ఏదో పిచ్చి వచ్చేసింది, మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు, బాగా స్టిగ్మా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ స్టిగ్మాలన్నీ పీపుల్ అంటే అందరికీ అర్థం అవుతుంది, ఓకే కాదు ఇదేమీ పెద్ద ఇష్యూ ఏం కాదు, మాకేమీ మెంటల్ ఇల్నెస్ ఉండక్కర్లేదు ఒక థింగ్ షేర్ చేసుకోవడానికి,
ఈ రోజుల్లో లైఫ్ ఉమెన్కి మెన్కి అందరికీ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. అవును. అంబిషన్స్ ఎక్కువైపోయినాయి, వర్క్ ఎక్కువైపోయింది, ట్రావెల్ టైము, యూనో పిల్లల స్ట్రెస్, ఏజింగ్ పేరెంట్స్ స్ట్రెస్, ఇవన్నీ కొన్నిసార్లు వెంట్ అవుట్ చేసుకోవడానికి ఎవరు కరెక్ట్ పర్సన్ ఉండరు. ఒక నాన్ జడ్జ్మెంటల్ పర్సన్, అంటే మీకు ఒక కరెక్ట్ అడ్వైస్ ఇచ్చే పర్సన్ ఎవరు దొరకట్లేదు మనుషుల జీవితాల్లో. ఎందుకంటే ఎవరి రిలేషన్షిప్స్ వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా ఓకే మేము చెప్పుకుంటే మాకు ఈ జడ్జ్మెంట్ వస్తుంది అనుకుంటారు. సో ఇలాంటి టైమ్స్లో మేము ఉంటాము మీకు ఆ సపోర్ట్ ఇవ్వడానికి. మీకు మెంటల్ ఇల్నెస్ ఉండక్కర్లేదు, బట్ ఓకే ఐఎమ్ బీయింగ్ స్ట్రెస్డ్, నాకు కొంచెం వెంట్ అవుట్ కోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ థెరపీ తీసుకుంటాను అంటే దేర్ ఈస్ నథింగ్ అబ్సల్యూట్లీ రాంగ్ విత్ దట్. ఓకే, సో తప్పేం కాదు మీరు అన్నట్టుగానే తీసుకోవచ్చు అండ్ వెరీ మచ్ రికమెండెడ్. అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఇది చాలా కామన్. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్ అండ్ ఇన్ ఇంగ్లాండ్, 2 కంట్రీస్లో కానీ ఇది చాలా కామన్ ప్రాక్టీస్ టు కమ్ అండ్ మేబీ హ్యావ్ లైక్ హాఫ్ అన్ అవర్ 1 hour సెషన్ అండ్ కొంచెం ఆ వెంట్ అవుట్ చేసుకొని కొంచెం ఫీల్ బెటర్ అయ్యి కొంచెం మంచి టిప్స్ తీసుకొని హౌ టు ప్రాసెస్ థింగ్స్ బెటర్ అనేది చాలా మంది చేసేవాళ్ళు. సో ఇలాగా మెంటల్గా బ్లాక్ అయిపోయి ఏది కూడా షేర్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి, సో ఇంట్రోవర్ట్గా ఉంటారు ముఖ్యంగా వాళ్ళు, ఏది ఓపెన్ అప్ అవ్వలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక టిప్ ఏంటంటారు? మై టిప్ ఈజ్, మీకు చాలా ఇమోషనల్గా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తే ప్లీజ్ డూ షేర్, వెదర్ ఇట్స్ విత్ అ ఫ్రెండ్ ఆర్ online therapy or you come meet with us face to face. This is a place where మీరు అసలు జడ్జ్ మేము చెయ్యం అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లేస్. అంటే మీరు ఏదో మాకు ప్రాబ్లం ఉంటేనే సైకియాట్రిస్ట్కి వెళ్ళాలి అనుకోకండి. ఇప్పుడు మాకు ఎంతమంది రోజు వస్తారు హూ యాక్చువల్లీ నేను మెడిసిన్స్ కూడా రాయను, ఎందుకంటే ఐ టెల్ దమ్ ఓకే మీరు కొంచెం స్ట్రెస్ అయ్యారు, మీకు కొన్ని టిప్స్ చెప్తాం. నాట్ నెసెసరీ ప్రతి ఒక్కళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గర వచ్చిన వాళ్ళు మెడిసిన్ తీసుకోవాలని ఏం లేదు. ఓకే, యూ కెన్ కమ్ హియర్, డూ అ హాఫ్ అన్ అవర్ టాకింగ్ సెషన్, మీ ప్రాబ్లమ్స్ ఏంటో మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. వాళ్ళు ఓపెన్ అప్ అయితే నిజంగా వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు. ఎస్, డెఫినెట్లీ చాలా ఫ్రీ. అండ్ మీరు నమ్మరు ఎంతమంది మా దగ్గర ఎంత ఇంట్రోవర్ట్ ఉన్నారు, మమ్మల్ని చూసి దే నో ఇట్ ఈస్ అ సేఫ్ ప్లేస్ టు ఓపెన్. వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చిన 30 patients 50 patients మేము రోజుకు చూస్తే అట్లీస్ట్ 15-20 మంది రాగానే ఏరుస్తారు. అంటే వాళ్ళకు ఒక అవుట్లెట్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరితో ఉన్నా షేర్ చేసుకుంటేనే మనకి ఆ బాధ, ఆ భారం 2 కూడా తగ్గుతాయి. సో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన దాంట్లోంచి నేను చిన్న అంటే తీస్తున్నాను అనమాట, మెయిన్ పాయింట్స్ అన్నది ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని చెప్పి. అండ్ ఏదన్నా జరిగింది, ఇన్సిడెంట్, ట్రాజడీ జరిగిందంటే అందులో ఉండిపోకుండా బయటికి రావాలి. ఇలాంటివి ఇంకా చాలా చూసుకుంటూ ఉన్నాము. సో దీని నుంచి బయటపడచ్చు అని చాలా వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మంచి మంచి టిప్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.